రెవెన్యూ అధికారుల తీరుపై మంత్రి అనగాడి సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. ఆర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం చూపొద్దన్నారు. ఇకపై మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలన్నారు. పరిష్కరించగలిగిన అర్జీలు కూడా సకాలంలో పరిష్కరించడం లేదని మంత్రి మండిపడ్డారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారన్నారు. ప్రజల అర్జీలపై నిత్యం ఫీడ్బ్యాక్ తీసుకుంటారని మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు. మంగళగిరిలో సీసీఎల్ఏ ఆఫీసులో మంత్రి అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు జరిగింది. సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాంతో పాటు ఎందుకంటే సిటిజన్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువగా ల్యాక్ అవుతా ఉంది. దాన్ని క్లియర్ చెప్పారు. డెఫినెట్గా స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్ అవన్నీ కూడా తప్పకుండా మనం సాల్వ్ చేయగలం. దగ్గర కమిటీ లాగా వేసుకోండి, అందరూ కూర్చోండి, మాట్లాడండి. ఈ సంబంధించిన 3 గ్రామాలకు సంబంధించిన భూములన్నీ కూడా 22A పెట్టారు. అసెంబ్లీలో అడిగారు 1490 నాట్ టాకింగ్ అబౌట్ అన్ని కూడా. అలాగే దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అందరూ కూడా ఇట్లా ఆల్మోస్ట్ 3 lakh పెటిషన్స్ రీసర్వే గ్రామ సభలు వచ్చినాయి. ఫైనల్ అవుట్కమ్ కలెక్టర్స్ దయచేసి అర్థం చేసుకోండి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, అసలు ఏం చెప్తానంటే రెవెన్యూ సదస్సులో మంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే దేనికి, అంటే పరిష్కరించగలిగేవి కూడా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని అడిగారంటున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, వాస్తవానికి నిన్న జరిగిన కేబినెట్ భేటీలో రెవెన్యూ సదస్సులు పైన కూడా అధికారుల పనితీరు సరిగ్గా లేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీనిపైన కూడా రెవెన్యూ సదస్సుల పైన ఎన్నో ఆశలతో ప్రజలు తమ అధికారులు ఉదాసీనంగా వదిలిస్తున్నారు, రెవెన్యూ సదస్సులు సరిగ్గా జరగట్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో కూడా రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ అధ్యక్షతన కూడా ప్రాంతీయ రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మటుకు 12 జిల్లాల కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్లు, అలాగే ఉప సభాపతి రామకృష్ణరాజు, అలాగే ఎమ్మెల్యేలు బోండా ఉమా, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణ ప్రసాద్, అలాగే ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా సీసీఎల్ఏ అధికారి జయలక్ష్మి కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అయితే దీంతో ఈ సమీక్షా సమావేశం కూడా ముఖ్యమంత్రి అయితే వాళ్ళకు నిన్న దిశానిర్దేశం చేశారో దాని మీద కూడా ఈ రోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే అనగాని సత్యప్రసాద్ కూడా రెవెన్యూ అధికారుల పనితీరు పైన కూడా ఆయన కూడా అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారము. రెవెన్యూ సదస్సుల్లో ఏదైతే ప్రజలు అర్జీలకు పరిష్కారంపై ఏదైతే ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పేసి కూడా మంత్రి అనగాని అధికారులను మందలించారు. ఇప్పటి వరకు పరిష్కారం అయిన అర్జీలో సగం మంది ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారని చెప్పి కూడా మంత్రి అనగాని చెప్పడం జరిగింది. అలాగే 2016లో అసెంబ్లీలో ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు పరిష్కారం చూపలేదు అధికారులు అని చెప్పేసి కూడా మరోసారి మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అక్కడ గుర్తు చేశారు. అయితే ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా కాకుండా పనిచేయడం మానుకోవాలి, ఖచ్చితంగా ప్రజల కోసమే ప్రభుత్వం ఉండేలా కూడా సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా మంత్రి అనగాని కూడా రెవెన్యూ అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే పరిష్కరించడం అంటే కొన్ని వాళ్ళు ఎన్నో సమస్యలతో రావచ్చు, ఎన్నో చిక్కుములతో ఉండొచ్చు, కానీ అర్జీలను సకాలంలో పరిష్కరించే విధంగా కూడా అధికారులు స్పందించడం లేదని చెప్పేసి కూడా మంత్రి అనగాని అసహనం వ్యక్తం చేశారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రజల రెవెన్యూ సదస్సులో భాగంగా ప్రజల నుంచి ఏదైతే అర్జీలు వస్తాయో వాటికి సంతృప్తికరంగా పనిచేయాలా, ప్రజలు సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు స్పందించాలని చెప్పేసి కూడా దీనిపైన కూడా మొత్తం రెవెన్యూ సదస్సుల పైన కూడా మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి అనగాని ఉన్నతాధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి ఉందని చెప్పేసి కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ శాఖకు ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే రెవెన్యూ శాఖకు సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ చీఫ్ ప్రత్యేక అధికారి సిసోడియా కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగులు ట్రేడ్ మిల్ ఆయన పైన ప్రైవేట్ తోట ఉంది, అక్కడే ఉంటారు కానీ గమ్యం చేరడం లేదని చెప్పేసి కూడా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మొత్తం చూసుకుంటే మటుకు రెవెన్యూ సదస్సులో ఏదైతే ఉద్దేశం ఉందో ప్రజల సమస్యల పైన స్పందించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పేసి కూడా మంత్రి అనగాని దిశానిర్దేశం చేశారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.